చట్టం అంటే మా గౌరవం. మేము కూడా మీరు ఎవరైనా కూర్చొని చట్టాన్ని గౌరవించి మీరేంటమ్మా మా పరిపాలనలో మేము ఎక్కడ పోలీసులు చేయలేదు, ప్రజల ముందు చేయలేదు, రాజకీయ చేయలేదు. పోలీసు డ్యూటీ ఎవరేస్తారు? నిన్న అవతల కాంగ్రెస్ పార్టీ చనిపోయి పని కంప్లైంట్ ఇస్తారు. మమ్మల్ని కానిస్టేబుల్ డ్యూటీ చేశారు, మేము చేయలేదనే మీ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాం. అతని దగ్గర కాంగ్రెస్ నాయకుడు తీసుకోవడం జరిగింది. ఆ కాంగ్రెస్ నాయకుడు అక్కడున్న వ్యక్తి మీద దౌర్జన్యం మాట్లాడారు. అంతవరకు ఓకే. ఇవాళ అది నిన్న జరిగింది, అంతవరకు బాగానే ఉంది. ఇవాళ మన ఎస్ఐ గారు అక్కడ ఉన్న స్థానిక ఎంపీటీసీ గారు ఎవరే ఎంపీటీసీ ఫోన్ చేసి అలాన్న కుర్రోని తీసుకురాని అని చెప్పేసి అంటే మంచిగా తీసుకొచ్చారు. ఈ మీద గౌరవం ఉండబట్టే కదా, పోలీసు మీద గౌరవం ఉండబట్టే కదా అది వచ్చినటువంటి వ్యక్తిని కూర్చోమని అవతల వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఏం జరిగింది, ఏంటయ్యా మీ సెల్ ఫోన్ తీసుకెళ్ళవాలి, మీ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పకపోయినా న్యాయం చెప్పాలి. అక్కడ అధికారులు పోలింగ్ అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలా? వాళ్ళు కూడా చెప్పలేదు అనుకో, అతను చెప్పింది వాస్తవం ఇదో అది ఆపదం అనుకున్నాం. పోనీ ఇతను ఏమైనా కొట్టారా, మిమ్మల్ని ఏమైనా కొట్టారా, మీరు విచారణ తీసుకొచ్చారు. ఒక సీనియర్ మిమ్మల్ని కొట్టదంటే ఉదయం అట్లా చేసినా రేపు చేసినా ఇంకేం చేస్తే అనుకోవాలి. ఉదయం మీరు 9 తీసుకొచ్చి మరి భోజనం మేము వచ్చేదాకా వాళ్ళు తప్పలే. పోనీ ఏం జరిగిందంటే అంత ఘోరమైన తప్పు ఏం చేశాడో మాకు తెలియదు చెప్పాలి. ఇప్పుడు మేము మీకు ఎస్సీఏ గారిని అడిగాం, ఏ సమాధానం చెప్తాడండి? ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడుతున్నాను, మీరే మిత్రులు. నా వాయిస్ అది, నా నోరది, నా వాయిస్ అది, నా బాధ అది. నా గిరిలోనికి కాదు, ఎవరికి అన్యాయం జరిగినా నా భాష నా పద్ధతి ఇలా ఉంటుంది. మేమేమన్నా దౌర్జన్యం చేయటం వచ్చాము పోలీస్ స్టేషన్ మీద, మేము మరి మెచ్చవచ్చాం. అంటే ఏం లేదు, నేనేంట్రా మీరు తీసుకుని ఏం చేస్తారు?